నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ దిస్ ఇస్ సుమిత్ర బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఏపీలో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేడు కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం ముగిసిన ద్రౌపది ముర్ము పర్యటన ఢిల్లీకి రాష్ట్రపతి తిరుగు ప్రయాణం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 9.5 ఏళ్ల అభివృద్ధిని వివరించనున్న కేటీఆర్ ఏపీలో భారీ బహిరంగ సభకు టీడీపీ జనసేన ప్లాన్ రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో సభలకు నిర్ణయం దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు కొత్తగా 748 కేసులు నమోదు 4 మృతి తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా మాజీ మంత్రి కేటీఆర్ శ్వేతపత్రాల పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చెప్పారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్నారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతుందంటూ ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది అని అనుకున్నారు. కాకపోతే అది వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపటికి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ శ్వేతపత్రాల పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అది రేపటికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, ఈరోజు 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా గత 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో సాధించినటువంటి ప్రగతిపై శ్వేతపత్రాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాలని భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది రేపటికి వాయిదా పడింది. ఇప్పటికే తెలంగాణలో ఆర్థిక రంగ నిపుణులతో పాటు వివిధ వర్గాల మేధావులతో సంప్రదింపులు జరిపిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ శ్వేతపత్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తయారు చేశారు. ఇప్పటికే దీనిని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపించారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మార్పులు చేర్పులు చేసిన తర్వాత రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ఉదయం 11 గంటలకు శ్వేతపత్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ రంగ సంక్షోభం పైన, అదేవిధంగా విద్యుత్ రంగంలో జరిగినటువంటి అప్పులపై పెద్ద ఎత్తున ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 2 రోజుల పాటు ఒకరోజు ఆర్థిక రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, రెండో రోజు విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అధికార పక్షం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీకి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకునే అవకాశం ఇస్తే, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాసింది. అయితే స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత 9.5 ఏళ్ల కాలంలో ముఖ్యంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పులు పెరిగాయి. 6,70,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఇక విద్యుత్ రంగానికి చూసుకుంటే కనుక 83,000 కోట్ల అప్పు ఉంది. పౌర సరఫరాల శాఖలో 50,000 కోట్ల అప్పు ఉందంటూ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన గతంలో 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన నిందలు మోపే ప్రయత్నం చేస్తుంది. కానీ సంపద ఏ విధంగా పెరిగింది అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడంతో పాటుగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని, అదేవిధంగా తెలంగాణని బయట రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే వివిధ ఆర్థిక రంగ నిపుణులు, వివిధ మేధావులతో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో చర్చించిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను శ్వేతపత్రం పేరుతో, అంటే 9.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో చెమటోడ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి కావచ్చు, అమలు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, నిర్మించిన భవనాలు కావచ్చు, వీటన్నింటిపైన గణాంకాలతో సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావించారు. కానీ అది కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడింది. రేపు యథాతథంగా ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అంటే సవిన్, వాయిదా పడడానికి గల కారణాలు ఏమైనా తెలుసా? అంటే కొన్ని మార్పులు చేర్పులు, అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని, అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గత 9.5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా పవర్ పాయింట్ శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చినప్పుడు కానీ అధికార పక్షం చేసినటువంటి టార్గెట్ను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే తయారు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా, వాటిని పరిశీలించిన తర్వాత రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా తెలంగాణ భవన్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తయారు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పంపించారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఆ మార్పులు చేర్పులు పూర్తయిన తర్వాత రేపు దీన్ని యథాతథంగా ఉదయం 11 గంటలకు కేటీఆర్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాకపోవడం, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను ఇచ్చింది. వాటిని అమలు చేయడం సాధ్యం కాదని గమనించిన తర్వాతనే శ్వేతపత్రాల పేరుతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి ధీటుగా 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో పెరిగినటువంటి సంపద కావచ్చు, వీటన్నింటినీ గణాంకాలతో సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండాల్సి రావడంతోనే రేపటికి వాయిదా పడింది. అలాగే 7 ప్రాజెక్టుల విషయంలో, విద్యుత్ విషయంలో ప్రస్తుత గవర్నమెంట్ అంటే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించి, అవినీతికి సంబంధించి చాలా ఆరోపణలు చేసిన సందర్భంలో ఈ శ్వేతపత్రం ఏదైతే చెప్తున్నారో అందులో ఎలాంటి విషయాలను, ముఖ్యంగా ఎలాంటి వాటిని ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది?
ఖచ్చితంగా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి గట్టిగానే కౌంటర్ వేసింది. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి ఆరోపిస్తూ వస్తుంది. కానీ ప్రాజెక్టు పూర్తి వ్యయమే 86,000 కోట్లుగా ఉంది. ఇంకా 1,00,000 కోట్లు ఎక్కడ అవినీతి జరిగిద్దంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగానే అధికార పక్షాన్ని డిమాండ్ చేశారు. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించి అప్పులకు సంబంధించి 83,000 కోట్లు అప్పు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రవేశపెట్టగా దాదాపు 26,000 కోట్ల సంపదను ఈ 9.5 ఏళ్ల కాలంలో పెంచామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇట్లా ప్రతి శాఖకు సంబంధించి అప్పులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులను ఎక్కడ ఖర్చు పెట్టింది, దేనికి ఖర్చు పెట్టింది, తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగాలకు కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణాలకు కావచ్చు, ఇతరత్ర సంక్షేమానికే ప్రవేశపెట్టాము తప్ప ఎక్కడ దుబారా ఖర్చులు చేయలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇట్లా ప్రతి శాఖలోనూ అప్పులు ఉన్నాయంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటూ అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే దానికి ధీటుగా ప్రతి శాఖలోనూ సంపద పెంచాము, రాష్ట్రంలో జిఎస్డిపి కావచ్చు, ఇతరత్ర విషయాల్లో రాష్ట్రంలో తలసరి ఆదాయంలో కావచ్చు, రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేట్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఇతర దేశాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా రాష్ట్రంలో అప్పులు ఉన్నాయనే పేరుతోటి తాము ఇచ్చిన హామీలను తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని 9.5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమాత్రం సరికాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వాదిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశపెట్టబోయే స్వేదపత్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని రకాలుగా 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రంగానికి ఎంత ఖర్చు చేశారు, ఏ రంగంలో ఏ శాఖకు సంబంధించి ఎంత అప్పులు ఉన్నాయి, అప్పులకు సంబంధించి ఎంత సంపద సృష్టించారు అనే దానిపైన కూడా ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. Right. Thank you, Savin, for the updates. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ఇవాళ హకీంపేట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరిగి బయలుదేరారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులు ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ఇవాళ హకీంపేట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరిగి బయలుదేరారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులు ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అక్కడ సాధ్యం కానివే ఆపై స్థాయిలకు రావాలని
దీనికోసం హైదరాబాద్లో ప్రజావాణి నిరాటంకంగా కొనసాగించాలని భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత 10 రోజుల పాటు గ్రామ స్థాయిలో ప్రజాపాలన పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత వారానికి 2 రోజులు లేదా నెలలో కొన్ని రోజులు నిర్వహించడంపై కసరత్తు జరుగుతోంది. జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల గోడు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా స్కెడ్యూల్ ఉంటుందని తెలిపారు. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం సమావేశం కానుంది. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం సమావేశం కానుంది. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం సమావేశం కానుంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ సుమిత. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం అయితే గనక ఇటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తా ఉంది. ఇప్పటికే నిన్న అయితే గనక ఉన్నతాధికారులతో అయితే గనక సమావేశమైనటువంటి కేంద్ర ఎన్నికల బృందం ఈ రోజు మరొకసారి అయితే గనక ఇటు రాష్ట్ర ఏదైతే జిల్లా కలెక్టర్లతో, అదేవిధంగా ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీలతో అయితే గనక సమావేశమవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఓటర్ల జాబితా కావచ్చు, సవరణలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే లేరో వారి యొక్క ఓటును తొలగింపు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే కనుక దిశానిర్దేశం కూడా చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే కనుక జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు సైతం కూడా ఈ సమావేశంలో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే కనుక దిశానిర్దేశం అనేది కూడా రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఏదైతే బ్యాలెట్ బాక్సులు వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఈ 2 రోజులు కూడా అయితే కనుక పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా
ఎస్టీ స్థాయి అధికారి కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ యంత్రాంగం కావచ్చు, ఆర్డీఓ, ఎండీఓ వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాని అనేది కూడా జాగ్రత్తగా పరిశీలించి అనంతరం కూడా వారి ఫైనల్ లిస్ట్ చేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశం సంతోష్, ఏదైతే ఓటర్స్ లిస్ట్ కి సంబంధించి అన్ని పార్టీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సందర్భంలో దానికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేయబోయే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే ఇటు అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఓటర్లలో నమోదు ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా తొలగింపు ప్రక్రియ కావచ్చు, వీటిపై అయితే కనుక నకిలీ ఓట్ల గుర్తింపు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక పలుమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుతో పాటు ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు అందించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఫిర్యాదులపై తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై అయితే కనుక రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా గతం నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు చేశారు, అదేవిధంగా మార్పులు చేసినటువంటి ఆధారాలు కావచ్చు, అదేవిధంగా నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఒక డాక్యుమెంటరీ రూపంలో అయితే కనుక ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశం కూడా చేస్తూ ఉంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి తెలియచేయాలి, ఇటు అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, వీటన్నిటికి కూడా వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా సమావేశంలో చూసుకుని వాటిపై అయితే కనుక క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా తెలియజేస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు తోటి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి పర్యటన అనేది కూడా ముగుస్తున్నది కూడా తెలుస్తూ ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గోవింద నామ స్మరణతో తిరుమల మాఢ వీధులు మారుమోగుతున్నాయి. ఏడాదికి ఒకసారి తెరుచుకునే ఉత్తర ద్వార దర్శనానికి శ్రీవారి భక్తులు బారులు తీరారు. దీనిపై మరింత తాజా సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజుల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలను అత్యంత సర్వాంగ సుందరంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవనానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఆలయ సిబ్బంది ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నటువంటి గొల్ల మండపం వద్ద ఉన్నాము. గొల్ల మండపం వద్ద ఎదురుగా మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది వివిధ రకాలైనటువంటి పూల మాలలతో కూడా పుష్పాలతో కూడా అలంకరించారు, తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనపడుతుంది. చుట్టుపక్కల కూడా గోవిందనామ స్మరణలతో కూడా పెద్ద ఎత్తున తిరుమల 4 మాడా వీధులు కూడా హోరెత్తేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశికి ఇక్కడ మనం చూసుకుంటే తిరుమలలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఏడాదికి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అత్యంత పారవస్యంతో కూడా ప్రతి ఒక్కరూ ఆ యొక్క శ్రీవారిని దర్శించుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా పోటీ పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇవాళ ఉదయం మనం చూసుకున్నట్టయితే తిరుమలలో ఆ వైకుంఠ ద్వార దర్శనాలు కూడా తెరుచుకున్నాయి. వేకువజామున 1:40 కూడా వైకుంఠ ద్వార దర్శనం కూడా వీఐపీలకు పూర్తిగా కూడా అనుమతిని అయితే తెప్పించారు. భక్తులు వైకుంఠంలో వేచి ఉండే పని లేకుండా కూడా వైకుంఠ ద్వార దర్శనం కూడా కల్పించేటటువంటి ఏర్పాటు కూడా టీటీడీ ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా చేసింది. మరో 10 రోజుల్లో కూడా దాదాపు 8 లక్షల మంది కూడా వైకుంఠ ద్వార దర్శనం కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునే విధంగా కూడా ఇప్పటికే కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ముందుగా శ్రీనివాసునికి నిత్య కైంకర్యాలు, అదేవిధంగా తిరుప్పావై పట్టణం చేసిన తర్వాత భక్తులకు వైకుంఠం ద్వారా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి టీటీడీ అధికారులు కూడా అనుమతించారని చెప్పొచ్చు. అంటే తిరుమల పాలక మండలి చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఘనంగా కూడా నిర్వహించామని చెప్పారు. భక్తులంతా చాలా సంతృప్తితో వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించి తమకు ఆనందాన్ని కూడా వ్యక్తం చేసినట్లు కూడా చెప్పారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భక్తులు సంతృప్తికరంగా దర్శనం కల్పించడంలో టీటీడీ దేవస్థానం సఫలం అయ్యిందని చెప్పారు. మరి కొంచెం ముందు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్వామివారు బంగారు తేరుపై కూడా ఊరేగుతూ 4 మాడా వీధుల్లో కూడా భక్తులకంతా కూడా పూర్తిగా కూడా కనువిందు చేశారు. భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆలయం లోపల కూడా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున పుష్పాలతో కూడా అలంకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా రకరకాలమైనటువంటి పండ్లన్నింటినీ కూడా వివిధ రకాలంటే
దేవతా మూర్తుల ప్రతిమలను కూడా లోపల ఆలయం లోపల కూడా ప్రతిష్ఠించినట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఈ యొక్క టోకన్స్ను కూడా తిరుపతిలో మనం చూసుకుంటే దాదాపు 9 కేంద్రాల నుంచి 9 ప్రాంతాల్లో 90 కేంద్రాలకు పైగా కూడా ఈ యొక్క కౌంటర్లను ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కల్పించే విధంగా పూర్తి స్థాయిలో టీటీడీ సిబ్బంది ఇప్పటికే అనేక రకాలుగా చర్యలు చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఒకటే తెలుస్తుంది, ఏడాదికి ఒకసారి వచ్చినటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి పూర్తిగా కూడా తమ యొక్క మనస్సు నిండా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని ఈ యొక్క దేవుని దర్శించుకోవాలి. ఉత్తర ద్వారాలు ఏవైతే తెరుస్తాయో ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటే తమకు సకల పాపాలు పోయి మంచి జరుగుతాయి అనేటువంటిది ఈ యొక్క భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈ విశ్వాసంతోనే వైకుంఠ ఏకాదశికి ప్రతి ఒక్కరూ వేచి ఉంటారు. గతంలో ఏకాదశి ద్వాదశి 2 రోజులే ఈ యొక్క వైకుంఠ ద్వారాలు తెరిచే ఉండేవి. ఇప్పుడు టీటీడీ ప్రతి ఒక్కరికి దర్శనం కలగాలి, ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో కూడా ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కల్పించాలనేటువంటి నేపథ్యంలో సుమారు 10 రోజుల పాటు అంటే 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు తెరుచుకుని భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం కల్పించే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుమల. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.